చెప్తున్నా 10 రోజులు పోయాక రండి ఇస్తాం. ముందు జనాన్ని తీసుకుని ఇక్కడి నుంచి పోక. 10 రోజుల తర్వాత కాదు, ఈ రోజు లోపల సరుకులు తీసుకోకుండా వెళ్ళాం. మేము అదే చెప్తున్నాం. ఈ రోజు నువ్వు తినకుండా పోవు. తన్నులు సరుకు అయిపోయిందని చెప్తే పోమ్మా. సరిగ్గా సరుకు ఇచ్చారని ఆడితో గొడవ పడుతున్నావు. రా తల్లి రా పోదాం. రే బామర్దే, ఏంది బావా? న్యాయం అడిగేదాంతో ఎప్పటికైనా సమస్య ఏదో ఒక విధంగా అడ్డుపడుతూనే ఉంటది. ఈ రోజు రాత్రే పక్కూరు వాళ్ళు పిలిపించి సరుకు ఖాళీ చేసే. అలాగే బావ. బాబు, ఇంత రాత్రి వాళ్ళు ఏమెక్కిస్తున్నారు? గొడవ నుంచి బియ్యం ముట్లు ఎక్కిస్తున్నాం. ఏంది గొడవనా? బాబు, ఇది రేషన్ కొట్టయ్యా. రేషన్ కొట్లో అందరూ సరుకులు దించుతారు, ఎవరు ఎక్కించరయ్యా. వీళ్ళు దోచుకునేది ఎవరికి తెలియకూడదని బోని సంచులతో బోర్డును మూసేశారు చూడు. పాపంపేట మండల దుకాణమా? అయ్యయ్యో, ఏక మానవాడిని పట్టుకోలేమే. ఏందిరా 10 రూపాయలు ఇచ్చే చోట 20 ఇస్తాండారే, ఏదో తేడాగా ఉంది అనుకున్నా. కరెక్ట్ గా తప్పుగా ఉందిరా. రే మావా, తప్పుగా మాత్రమే కాదు, చాలా రాంగ్ గా కూడా ఉంది. అక్క మన్నించక, ఏదో తెలియక చేసినావు. రే మూటలు దించండిరా. రే గోపిగా, మూటలో దించమన్నావా? మూటలు ఎక్కించకుండా ఈ రోజు ఎవడో ఇక్కడి నుంచి పానాలతో పోలేడు. ఏయ్, ఎప్పుడు చూసినా నీకు మాతో గొడవ పడ్డమే పని అయిపోయిందా? ఈసారి నువ్వు ఆడదాని మీద చెయ్యెత్తుతావా? రే బీగాలేసి తాళాలివ్వండి. సరే మావా, వెళ్ళండి. త్వరగా దించండి. అక్క ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వక. తినే తిండిని దోచుకుని ఇట్లాంటి వాళ్ళని ఊరికే వదలకూడదు. సాక్ష్యానికి కావాలంటే నన్ను ఎప్పుడైనా పిలు. పేరు రాయుడు, ఊరు బొప్పరాయి సముద్రం. చూడయ్యా, ఈ ఊళ్ళో ఉన్న మగాళ్ళంతా తెల్ల పంచలు కట్టుకుని పేరుకు మగాళ్ళలా ఉన్నారు. నువ్వు ఒక్కడవే వీళ్ళని ఎదిరించి అడిగావు. నీలాంటి మగాడిగా నీ ఊళ్ళో ఉన్నాడనుకో, పాపం పేటేంటి పార్లమెంట్ దాకా వెళ్తాను. ఇవ్వరా ఇందాక తాళాలు. చూడమ్మా, నువ్వేమో వాళ్ళు రేషన్ బియ్యం దోచుకున్నారని కంప్లైంట్ ఇచ్చావు, వాళ్ళేమో రేషన్ కొట్టు తాళాలు పోయాయని నిన్న రాత్రి కంప్లైంట్ ఇచ్చారు. నేను ఇప్పుడు ఎవరిని అనుమానించి కేసు పెట్టాలి? ఏం పర్వాలేదు సార్. ముందు రేషన్ కొట్టు తాళాలు కనపడడం లేదని ఓ కేసు కట్టండి నా మీద. ఆ తర్వాత కేవలం రేషన్ బియ్యం దోచుకున్నాడని బాచి మీద ఓ కేసు కట్టండి. 2 కేసులు నా ముగ్గురితో నేను కోర్టులో చూసుకుంటాను. ఏం బాచి, ఏమంట? చూడమ్మా, లేనోడి మీద కేసు పెట్టాలంటే నాకు ఎలాంటి సాక్ష్యాలు అక్కర్లేదు, కానీ పదవిలో ఉన్నోడి మీద కేసు పెట్టాలంటే నాకు ఎవరో ఒకరు సాక్ష్యం కావాలి. ఇందాక అన్నావుగా ఎవరో బొప్పరాయి సముద్రం కుర్రాడు ఉన్నాడని, వెళ్ళి వాడిని పిలుచుకురా. ఒక్కటేంటి 2 కేసులు పెడతాను. వెళ్ళమ్మా, వెళ్ళు. అమ్మా, ఎవరు తల్లి నువ్వు? లోపలికి రా. నా పేరు భానుమతమ్మా, పాపంపేట నుంచి వస్తున్నాను. ఇక్కడ రాయుడని. నా మనవడే, ఏంది విషయం? అదేం లేదమ్మా, మీ మనవడు నిన్న మా ఊరికి లోడ్ ఎక్కించడానికి వచ్చాడు. వచ్చిన చోట ఓ చిన్న గొడవ జరిగింది, రేషన్ బియ్యం దోచుకున్నందుకు. మీ మనవడే నాకు సాయం చేసి ఆ దోచుకున్న గుంపు నుంచి నన్ను కాపాడాడు. దోచుకున్న గురించి పోలీసులతో చెప్తే సాక్ష్యం ఉంటే తీసుకురా, కేసు కడతాము అన్నారు. అందుకే సాక్ష్యం చెప్పడానికి మీ మనవని తీసుకెళ్దామని వచ్చాను. ఏడి తల్లి ఇంత అమాయకంగా ఉన్నావు? రేషన్ లోకంలో ఒకడు దొంగిలించకపోయి బతుకుతున్నాడంటే వాడంతటి నీచుడయి ఉండాలి, ఎంతటి పోరంబోకయి ఉండాలమ్మా. అట్టాంటోడితే నీకెందుకు తల్లి గొడవ? ఇలా చూడు తల్లి, ఊళ్ళో జరిగే గొడవలన్నింటికి నేను నా మనవడిని పంపను. నువ్వు ఇందాక చెప్పినట్టుగానే పోలీస్ స్టేషన్కి వచ్చి నా మనవడు సాక్ష్యం చెబితే ఆడికి నా మనవడికి గొడవ వత్తది. అట్టా గొడవ వస్తే ఆడిని పొడిచి చంపేస్తాడు నా మనవడు. ఎందుకంటే నా మనవడు అంత కోపిస్తోడు. ఇలా చూడు తల్లి, నా మనవడికంటూ నేను, నాకంటూ నా మనవడే ఉన్నాం. నేనున్నంత వరకు నా మనవడు హంతకుడు కావడానికి నేను ఒప్పుకోను. అంతేకాకుండా నా మనవడు మొదటిసారి అయ్యప్ప స్వామి మాలేసుకుని కన్యస్వామిగా ఈ రోజే పాదయాత్ర పోతున్నాడు. అందువల్ల ఆడు రావడం కుదరదు. దయచేసి నువ్వు వెళ్ళిపో తల్లి. సరిగ్గా సాములు ఇప్పుడే వస్తున్నారే. ఏం చెప్పి తీసుకెళ్లిపోద్దా? స్వామి, రాత్రి రేషన్ కొట్టు దగ్గర ఆవిడే స్వామి. అక్క ఏందయ్యా? ఏంటక్క మా ఊరేపు? ఓ ముఖ్యమైన వ్యక్తిని కలవడానికి వచ్చినా ఆయన లేరు, అందుకే వెళ్ళిపోతున్నా. మళ్ళా వాళ్ళు వచ్చి గొడవ ఏం పెట్టలేదుగా? అబ్బే లేదయ్యా. సరే, ఒకవేళ వచ్చారంటే అదేనా ఇల్లు? ఎప్పుడైనా పిలవక్క. వస్తాక జాగ్రత్త. అలాగే.
రా స్వామి. అక్కని చూడగానే మన కోసమే వచ్చింది అనుకున్నా స్వామి. మనం ఎన్నో విధాలుగా ప్రయత్నించాం, ఒక్కడూ సాక్ష్యం చెప్పడానికి రావడం లేదు. వీడు మాత్రమే కాదు, పోలీసు కోర్టు అంటే ఎవడూ సాక్ష్యం చెప్పడానికి రాడు, ఎవరు పంపరు కూడా. ఊళ్ళో అందరూ చోద్యం చూసి వెళ్ళిపోయినట్టు మనం కూడా చోద్యం చూసి వెళ్ళిపోవడమే. ఏం చేయలేం భాను. అమ్మా నాన్న చెప్పేది కరెక్టే కదమ్మా. ఊర్లో వాళ్ళ గొడవలు మనకెందుకు? నువ్వు బిట్ట అనకూడదు భాగ్య. ఈ మాట మీ నాయనన్నా కూడా ఒప్పుకునేదాన్ని. ఒక ఆడపిల్లగా నువ్వు బిట్ట అనకూడదు. ఎందుకంటే జీవితంలో ఒక మగాడి కన్నా ఆడదానికి ఎక్కువ ధైర్యం ఉండాలి. అప్పుడే గెలవగలం. ఆ నీచుల్ని ఏదో ఒకటి చేసే తీరుతాను. కావాలంటే ఓ పని చేయొచ్చు. కనకమ్మా, ఏ కనకమ్మా, వద్దనాక ఇట్రా వచ్చి ఇందులో ఓ సంతకం పెట్టు. దేనికక్క? మన వార్డును మార్చే విషయంగానే పెట్టు. వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఇందులో సంతకాలు పెట్టినారు సార్. 33% స్త్రీల రిజర్వేషన్ ప్రకారం ఎలాగైనా మా వార్డుని స్త్రీల వార్డుగా మార్చేయండి సార్. కలెక్టర్ గారితో చెప్పి తప్పకుండా మార్చేద్దాం. వీళ్ళు పెట్టిన సంతకాలతో ఆ దుర్మార్గుల తలరాతలనే మార్చేయొచ్చు. బయటూరాడు ఆ బుక్కరాయ సముద్రం ఊరోడుకున్న భయం ఈ ఊళ్ళో ఉన్న దీనికి లేదు. ఉండుంటే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తుందరా. ఎరా ఇంత ఒళ్ళెట్టుకుని ఎందుకురా టెన్షన్ అవుతా ఉండో? కేవలం ఒక ఆడది మనకి శత్రువారా? బాచే ఆడదేరా నీకు శత్రువు. ఏంద్ర నువ్వు అనేది? చూడు బాచి, రాబోయే ఎలక్షన్ కి మగోళ్ళ వాడిగా ఉన్న మన ఏరియాని ఆడోళ్ళ వాటిగా మార్చడానికి ఊరంతా సంతకాలు తీసుకుంటుంది రామే. చూడు నీకు ఆపోజిట్ గా ఊర్లో మొత్తం సంతకాలు పెట్టేసినారు. దీనికి ఆ తహసీల్దార్ కూడా సపోర్టు. పెడితే పెట్టారులేరా. నేను పోటీ చేసే చోట నా పెళ్ళాన్ని నిలబెట్టి గెలిపిస్తా. నన్నెందుకు నిలబెట్టాలనుకుంటున్నారు? పోటీ చేసి ఓడిపోటానిక? నా పరువు పోవాలా ఏంది? మీరు నిలబెట్టడం ఇష్టం లేక ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సంతకాలు పెట్టి ఇచ్చాక నాకు మాత్రం 4 గోళ్ల మధ్య ఓటేస్తారా ఏంది? ఇలా చూడండి, అది పాపంపేటలో ఉన్నంత వరకు మీరు పదవిలో ఉండలేరు. మీరు పదవిలో ఉండాలంటే అది ఉండకూడదు. అర్జీ తీసుకున్న తహసీల్దార్ని పిలిచి భైరవుడు బాచి మాట్లాడారు. కానీ తన నిర్ణయం మారదని తహసీల్దార్ చెప్పారు. తప్పకుండా పాపపేటలో ఈయన ఏ పదవికి రాకుండా చేస్తాం. కట్టి పారేస్తాడుగా ఊరుకోడు, కత్తికో కట్టుగా నరికి పారేస్తాడు. మనం దేనికి రా బాజీ అధికారంలో ఉన్నవాడిని నరుకుతా పొడుతా అండం? 5 ఏళ్లు పదవిలో ఉన్న మనకే ఎంత బలుపుంటే 50 ఏళ్లు పదవిలో ఉండే ఆడికి ఇంకెంత బలుపు ఉంటది? కాలే కట్టిని తీసి పారేస్తే పోయి దానంతటదే ఆరిపోతారా? అలా నా భార్యను దారుణంగా చంపడం మాత్రమే కాకుండా తన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికి తలలేని మొండెంగా చేసి మంటల్లో కాల్చి తలొచ్చుకున్నా పారేశానయ్యా. తల దొరికినందువల్ల మనిషిని గుర్తుపట్టలేవని వాళ్ళకి అనుకూలంగా పోలీసులు కేసును మూసేయాలనుకున్నారు. అప్పుడు నా కూతురు చనిపోయింది మా అమ్మాయి అని సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసింది. పిటిషన్ స్వీకరించిన కోర్టు డిఎన్ఏ పరిశోధనకి ఆజ్ఞాపించింది. డిఎన్ఏ పరీక్ష చేయించడానికి ఆ రోజు నేను నా కూతురు హాస్పిటల్కి వచ్చాం.
డిఎన్ఏ పరీక్ష చేస్తే ఎక్కడ దొరికిపోతారో అన్న భయంతో ఈ విషయాన్ని బాచి భైరవుడితో చెప్పాడు. మాట్లాడి పరిష్కరించుకుందామని ఆయన నన్ను రైస్ మిల్లుకి రమ్మని. అప్పుడే నువ్వు గాయపడి ఆయన్ని కాపాడావు. ఇంకా నయం, ఆ రోజు నేను భైరవుడితో మాట్లాడలేదు. డిఎన్ఏ పరీక్షలో చనిపోయింది నా భార్య అని నిరూపణ అయితే బాచిగాడు వాడి మనుషులు ఈ కేసు నుంచి తప్పించుకోలేరు. వచ్చే వారం బాచిగాడి మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయమని తప్పకుండా కోర్టు నుంచి ఆర్డర్ వస్తుంది. ఆ ఆర్డర్ వస్తే ఎమ్మెల్యే అవ్వాలన్న వాడి కళ్ళ నీరు గారిపోతుంది. అందువల్ల మమ్మల్ని ఎలాగైనా కోర్టుకు వెళ్లకుండా ఆపాలని వాడు ప్లాన్ చేశాడు. అందుకే నన్ను నా కూతుర్ని చంపాలని మార్కెట్లో తరుముకుంటూ వచ్చారు. అదృష్టం కొద్దీ నువ్వు అక్కడ ఉన్నావు. ఇదేదో చాలా బాగుందే. ఆ? ఉన్న గొడవలు సరిపోక ఇదొకటా? ఇలా చూడండి సారు, మీ అమ్మాయి అందంగా ఉంది కదా అని నా మనవుణ్ణి లవ్ చేయమని చెప్పాను. అందంలోనే ఆపద ఉంటదన్నది సరిపోయింది. ఊళ్ళో ఉన్న ఏ గొడవలకి నా మనవడు పోడు, మీ గొడవలకి వాడు రాడు. రే నువ్వు రారా పోదాం. అన్నమా ఏంటి? రే నేను పోతున్నా, నువ్వు వస్తావా రావా? రారా అంటే. ఏందిరా ఇద్దరు మొఖం ముడుచుకుని వస్తున్నారు? అసలే నోరు మూసుకుని ఉంటావా? లేదంటే వెళ్లే దారిలో ఏదైనా బావిలో పడేస్తా. నేనేం చేశాను రా? నువ్వు అసలు ఆడదానివేనా? ఊరికే ఉన్న పిల్లలు లవ్ చేయించి గొంతు కోయించి నట్టెట్లో వదిలేసి వచ్చినావా? ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు తెలుసు. నేను చెప్పేది మాత్రం ఈనో. బండి ఎడం పక్క పోని. వసేయ్, ఇప్పుడు అటుపక్కెందుకే? తిప్పమంటే తిప్పరా, మాట్లాడమక. ఏంటి ఇక్కడికెందుకు తీసుకొచ్చి? నోరు మూసుకొని రారా, అన్నిటికీ కారణం ఉంది. అవును, ఎవరు మీరు? ఏం కావాలి? అదే తల్లి, నీ మొగుడు బాచిలేడా? అదుగో వస్తున్నారు.